రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన రైతు రుణమాఫీ గైడ్ లైన్స్ పై మండిపడ్డారు బీజేపీ నేతలు. ఇచ్చిన మాటకు కట్టుబడి ఎలాంటి కండిషన్స్ లేకుండా 2 లక్షల మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర సర్కార్ రేషన్ కార్డు అనే కండిషన్ పెట్టి ఎగ్గొట్టే కుట్ర చేస్తోందని మండిపడ్డారు బీజేపీ నేతలు. ఎలాంటి కండిషన్ లేకుండా రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి. రీషెడ్యూల్ చేసిన రుణాలకు మాత్రమే రుణమాఫీ ఇస్తామని చెప్పడం సరికాదన్నారు. రేషన్ కార్డు అనే కండిషన్ పెట్టి చాలా మందిని ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. చిత్తశుద్ధి ఉంటే ఎలాంటి కండిషన్ లేకుండా రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. కొత్తగా మీరు రేషన్ కార్డులు ఇవ్వలేదు, అదే రేషన్ కార్డు వర్తింపజేస్తున్నారు. మరి దీనికి రేషన్ కార్డు అనే కండిషన్ పెట్టి ఎంతమంది రైతుల ఈ డిస్ట్రిక్ట్ ఎగ్గొట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారో దీనివల్ల మీ రుణమాఫీకి సార్థకత లేకుండా పోయింది. మరి కొత్త రేషన్ కార్డు ఇవ్వనప్పుడు అన్నదమ్ములు భూములు పంచుకుంటారు. భూములు పంచుకొని వేరపడ్డ తర్వాత కూడా వారికి రేషన్ కార్డు రాకుంటే ఈ రేషన్ కార్డు ద్వారా వీరు నష్టపోతున్నారు కదా, మరి వీరి సంగతి ఏంది అని చెప్పి అడుగుతున్నా. వెంటనే అఖిలపక్షం ఏర్పాటు చేసి నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు బీజేపీ ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు. నెల రోజుల నుంచి విద్యార్థులు, నిరుద్యోగులు ఆందోళన చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం పట్టనట్లు వ్యవహరిస్తోందన్నారు. నోటిఫికేషన్ను సవరించుకోవడానికి ఆలోచించమని స్పెషల్ చీఫ్ సెక్రటరీకి కోర్టు లేఖ రాసినా సర్కార్ స్పందించడం లేదన్నారు. నిరుద్యోగులకు అనుగుణంగా పరీక్షల తేదీలను సరిచేయాలన్నారు కాసం. నువ్వు ప్రజాపాలన కొనసాగిస్తున్నావు కదా, నిరుద్యోగ యువజన సంఘాలతోటి, విద్యార్థి సంఘాలతోటి ఎందుకు మాట్లాడతలేవు? మాట్లాడవచ్చు కదా, వాళ్ళ బాధలేంది, వాళ్ళ సాధక బాధకలేంది అనేటువంటి విషయంలో చర్చించడానికి నీకు దమ్ము లేదా? ఎందుకు భయపడుతున్నావు అని చెప్పేసి బీజేపీగా మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఇప్పటి వరకు కనీసం ఒక అఖిలపక్ష మీటింగ్ అన్న పెట్టలేని సోయలేనటువంటి పరిస్థితి కనపడతా ఉంది. అఖిలపక్ష మీటింగ్ పెట్టి ఎందుకు ఈ రకంగా జరుగుతూ ఉంది, ఏం చేద్దామని ఆలోచన చేయొచ్చు కదా. రాష్ట్ర ప్రభుత్వంలోని అన్ని స్థాయిల్లో అవినీతి జరుగుతోందని ఆరోపించారు బీజేపీ ఎమ్మెల్యే హరీష్ బాబు. కళ్యాణ లక్ష్మి పథకం కోసం 7,000 లంచం ఇచ్చారని ఓ బాధితురాలు ఎమ్మెల్యేనే నిలదీసిందన్నారు. సెక్రటేరియట్ నుంచి గల్లీ వరకు పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడుతున్నారని మండిపడ్డారు హరీష్ బాబు. ఇవాళ ఎక్కడ చూసినా అవినీతే, సచివాలయం దగ్గర నుంచి మొదలు పెడితే గల్లీ వరకు ఎక్కడ చూసినా అవినీతి కార్యకలాపాలు బాగా జరుగుతున్నాయి. దానికి మచ్చుతున్నకే ఈ చంద్రకళ యొక్క ఉదంతం బయటికి వచ్చింది. దీని మీద సమగ్ర విచారణ జరగాలి. సాక్షాత్తు ముఖ్యమంత్రి గారి తమ్ముడే ఒక రాజ్యాంగేతర శక్తిగా అవతరించి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నాడు అనేది పవర్ కారిడార్స్ లో ఉన్న చర్చ. కార్యకర్తలకు అండగా నిలిచారు ఎంపీ ధర్మపురి అరవింద్. కోరుట్ల నియోజకవర్గానికి చెందిన బీజేపీ కార్యకర్త నగేష్ ఇటీవల అనారోగ్యంతో చనిపోయాడు. వారికి అండగా నిలిచారు అరవింద్. ఒక్కో కార్యకర్త కుటుంబ సభ్యులకు ₹1,00,000 ఆర్థిక సాయం చేశారు.